చాలా మంది కూడా రిజిస్టర్ చేసుకున్నారు, చాలా మంది మిస్ కాల్స్ ఇచ్చారు. అలా మిస్ కాల్ ఇచ్చిన వాళ్ళ నుంచి ఒకరికి మనం సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయబోతాం. సో లెట్స్ కాల్. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. హలో గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా సార్? మాట్లాడచ్చు సార్ మీ ఇంట్లో గోడలన్నీ బానే ఉన్నాయా సార్? గోడలా? గోడలే సార్, గోడలు, రూఫ్, సీలింగ్, అందులో మధ్యలో ఏమైనా క్రాక్స్ ఉన్నాయా సార్? క్రాక్స్ మేడం మా గోడలు మేడం మేడం చెప్పేది మేడం మా గోడలు సీలింగ్ మేడం. మీరు ఏమన్నా సిమెంట్ ఏమైనా పంపిస్తే ఏమన్నా పంపిస్తాం సార్. అదే సార్ మేము ఎంటీపీ సిమెంట్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం సార్. పంపించేకే చేస్తారా మేడం? మేమే వచ్చి చేస్తాం సార్. మేడం సిమెంట్ పంపించండి మేడం. సిమెంట్ అట్లా పంపించాం సార్. మేము మా వర్కర్స్ ని మేడం మేము చేసుకుంటాం వర్క్ అంతా. అదే సార్ మీరు తాపి మేస్త్రియా? మేడం మీరు తాపి మేస్త్రియా సార్? తాపీ మేస్త్రి, తాపీ పని చేస్తాం, ఇట్లా మగ్గాలు వేస్తాం మేడం. మేము ఏం చేస్తారు? చేనేత మేడం, మగ్గాలు. చేనేతనా? సో మీరు చేనేత చేస్తూ మంచిగా చీరలు చేయండి సార్, చీరలు నేయండి. ఏమేమి నేస్తూ ఉంటారు సార్ మీరు? మీ పేరేంటిది? మా పేరు శివచంద్ర మేడం. శివ? మిమ్మల్ని నేను శివ అని పిలుస్తాను సార్. నా పేరు కోమలి సార్. చెప్పండి మేడం. అయితే సార్ మేము మీకు ఫ్రీగా మీకు గోడల్లో క్రాక్స్ ఉన్నా కానీ, లేకపోతే రూఫ్ సీలింగ్ లో వర్షాకాలం కదా సార్, వర్షం పడుతుంటే టుపుక్ 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 కానీ వాటర్ పడుతూ ఉంటాయి కదా సార్, వాటిని అన్నిటిని కూడా కవర్ చేసిస్తాము. మీరేమో మాకు చీరని పంపించండి సార్. కాదు మేడం, మా వచ్చేసి పైన స్లాబ్ కాదు మేడం, తెంగుతుందా సార్? మా వచ్చేసి ఇది బంకమట్టి వేసింటారు మేడం పైన. వావ్ సార్, మీ బంకమట్టిని తీసేసి మొత్తం సిమెంట్ చేసేస్తాం సార్. మేము చల్లగా ఉంటుంది. చేస్తారు మేడం? చేసేస్తాం సార్. కావాలంటే మీకు చల్లగా ఉండడానికి పైన మళ్ళీ బంకమట్టి వేస్తాం సార్. ఓకే ఓకే మేడం. సార్ సో రమ్మంటారా సార్? ఓకే మేడం. అడ్రస్ చెప్పాలా మేడం ఏమన్నా? చెప్పండి సార్, తప్పకుండా మేము రాసుకుంటున్నాం. అడ్రస్ వచ్చేసి అనంతపూర్ జిల్లా తాడపత్రి తాలూకా పెద్దకుప్పరి మండలం కుమ్మెత గ్రామం. సూపర్ సార్, మీరు ఇలానే బాగా చేనేత చేస్తూ ఉండండి సార్, మీరు వర్క్ చేస్తూ ఉండండి. అయితే సార్ మీరు ఈ మధ్య కాలంలో ఏదైనా టీవీ షోకి ఎన్రోల్ చేసుకోవడం జరిగిందా సార్? టీవీ షోకి వచ్చేసి చేయలేదు మేడం. ఎప్పుడు చేయలేదా? టీవీ షోలో చూస్తూ వాళ్ళ ప్రోగ్రామ్ బాగా నచ్చేసి వాళ్ళతో మాట్లాడాలని మిస్డ్ కాల్ ఇవ్వడం కానీ ఏం చేయలేదా సార్? మా అన్న ఒకసారి చేశాడంట మేడం. అవునా? ఏ షోకి చేశారు సార్? దాని పేరు ఈటీవీ ప్లస్ మస్త్ టైం. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాసే కదా? కంగ్రాచులేషన్స్ సార్. ఇప్పుడు మేము మస్త్ టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం, కాజల్ ఇంకా చైతు. ఏంటి సార్, చేనేత చేసేసి మాకు చీరలు పంపించేస్తారు, మీకేమో సిమెంట్లు ఏమంటారు బస్తాలు పంపించేయాలా? బాగున్నారు స్వామి, ఏదో కాల్ వచ్చింది, మీకు సున్నం వేస్తాము అంటే సున్నం వద్దు, మాకు సిమెంట్ పంపించండి, మేమే చేసుకుంటాం అని చెప్పేసి అన్నారు. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసామండి. ఎలా అనిపిస్తుంది ఈటీవీ ప్లస్ నుంచి మీకు కాల్ రావడం? హ్యాపీగా ఉందా? వెరీ గుడ్. మీ అన్న ఎవరో రిజిస్టర్ చేసుకున్నా అన్నారు కదా, మీ అన్న పేరు? మా అన్న పేరు ఓబ్లేష్ సార్. ఓబ్లేష్. ఓకే, ఆల్రెడీ మాట్లాడినట్టున్నా ఓబ్లేష్? మొన్ననే మాట్లాడారు సార్. ఇప్పుడు అందుకే మాకు ఇచ్చాడు, మేము మాట్లాడదామని మాట్లాడినాము. ఆల్ రైట్, ఓబ్లేష్ గారికి మీకు మరొకసారి హాయ్ చెప్తాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. బాగా ఎంజాయ్ చేయండి, బాగా నేయండి, ఓకేనా? ఏమేమి నేస్తూ ఉంటారు? నాకు చిన్న డౌట్. చీరలు నేస్తారు, లేకపోతే లుంగీలు ఏమైనా నేస్తారా? కుర్తాలు కూడా నేస్తారు. పట్టు చీరలే చేనేత చూడొచ్చు మేడం. తప్పకుండా సార్, మాకు ఒకటి పంపిస్తారా మస్త్ టైం పాస్ కి? నేను చీర కట్టుకొస్తా. పంపిస్తా మేడం. పంపించండి సార్. అలాగే పంచ ఏమైనా నేస్తే పంచి కూడా పంపించండి సార్, నేను పంచి కట్టుకొని వస్తా. అంటే పైన షర్ట్ కూడా వేసుకొని వస్తా. వచ్చేసి మేము నేయలేదు సార్. అయ్యో పర్లేదులేండి, నేషనల్ దగ్గరికి వెళ్ళి నేను కొనుక్కుంటాను. మీరు పట్టు చీర నేసారు కదా, పంపించాడు, ఓకేనా? బాయ్. వీడుకోలు.
గుడ్ బై ఇక సెలవు. అలా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్స్ తో మన వెన్స్డే మస్త్ టైం పాస్ స్టార్ట్ చేస్తాం కదా. ఇప్పుడు బయలుదేరుతుంది మన మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్. ఎవరెవరైతే వాట్సాప్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కాల్ చేయబోతున్నాం. ముందుకైతే ఎవరికి కాల్ చేయబోతున్నాము అంటే తెలీదు చైతు, మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ కదా, టకటక బ్యాక్ టు బ్యాక్ కాల్ చేయాలి కదా. మిస్డ్ కాల్ ఇచ్చిన వాళ్ళకి కాల్ చేద్దాం. కాల్ చేసి అవునా? ఓకే, అంత నొక్కర్లా, ఒక్క బటన్ నొక్కితే చాలు. హలో, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అండి కాజల్ గారు. హాయ్, ఎవరు మాట్లాడేది? అదే నేను హాయ్ చెప్తే మీరు చెప్తుంది. మమత అండి. మమత ఎక్కడి నుంచి? విజయవాడ అండి. ఓ విజయవాడ కాబట్టి ఫస్ట్ కాజల్ తోనే మాట్లాడాలని డిసైడ్ అయ్యారా? చైతు గారు బాగున్నారండి? చాలా బాగున్నారండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు వెల్కమ్ టు మస్త్ టైం పాస్ అని చెప్తే హాయ్ కాజల్ గారు అని చెప్పేసి కాజల్ హాయ్ చెప్పారు. ఎంత ఎంత న్యాయం ఎక్కడండి ఇది అసలు? చాలా హ్యాపీగా ఉందండి కాల్ చేసినందుకు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో మస్తు టైం పాస్ కి కరెక్ట్ అయిపోయింది. మీరు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను మీతో మాట్లాడదామని చేశానండి ఎప్పటి నుంచో. సో ఏమి మాట్లాడదాం అనుకున్నారు మీరు? చూస్తే మీ వాయిస్ ఉందామని. మా వాయిస్ టీవీలో కూడా వినొచ్చు కదా. పాట పాడండి. కాదు, నేను పాట పాడాలంటే మీరు బుజ్జిగాడిలో ప్రభాస్ లాగా ఏండి పాట పాడండి, ఏమన్నా మాట్లాడండి అని చెప్తే అప్పుడు పాడతా. ఓ పాట పాడండి. అంతే చాలు, ఇంకా పాడేస్తా నేను. రెడీ 3, 2, 1 గో. పాట. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసుని మురిసనే ఇది ప్రేమో. అమ్మా తల్లి నమస్కారం తల్లి, నేను ఉండగా పక్కన చెప్తాను. మళ్ళీ స్టార్ట్ 3, 2, 1 గో. మమతా గారు మీకోసం మళ్ళీ పాడుతుంది. హియర్ వి గో. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ. మబ్బుల ఘర్షణ. చెప్పు, మర్చిపోయావు కదా. నాకు తెలుసు యాక్చువల్లీ. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసుని ముసిరని ప్రణయమా ప్రళయమా. ఇది మరి ప్రళయమా ప్రణయమా. ఇది ఒక్కటి తప్పు పడానని నన్ను తప్పించుతున్నాడు నా పాట. మమత గారు పాట పాడదామని మీరు ఎంతో ఆశగా పాట కోరుకున్నారు, కానీ ఆ పాటను కాస్త పీఠం చేసింది కాజల్. ఆ పీట మీద కూర్చుంటారో కూరగాయలు కట్ చేసుకుంటారో మీ ఇష్టం. ఓకే, నా పాట పాటలా ఉందా పీటలా ఉందా చెప్పండి మీరే మమత గారు. బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మమత గారు విజయవాడలో ఎక్కడుంటారు మీరు? మేమా అండి అయోధ్య నగర్ అండి. అయోధ్య నగరం వెనకాలే పక్కనే శాంతినగర్. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అది పక్కనే శాంతినగర్ తెలుసా మీకు? ఏంటండి? ఆ వెనకాలే అయోధ్య నగర్ వెనకాలే శాంతినగర్ ఉంది కదా, తెలుసా మీకు? తెలీదండి. రామలింగేశ్వర్ పేట. వీళ్ళ మమ్మీ డాడీ ఉంటారు అక్కడ. ఆ పాట ఇంకో అయ్యా, ఇంత వినసొంపుగా, ఇంత డైరెక్ట్ గా, ఇంత మొహం మీద బాగా చెప్పింది మీరేనండి. చరిత్రలో నిలిచిపోతారు మస్త్ టైం పాస్ చరిత్రలో. మాకు గుర్తు చేశారు కూడా, ఇది మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ రా, ఇంత తీరిగ్గా మాట్లాడకూడదు. థ్యాంక్ యూ సో మచ్. బై బై మమతా. Bye. It was very, very, very nice talking to you, Mamta garu. So Mamta laga మీరు కూడా మా షోలో కనెక్ట్ అయిపోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 7732077321 ఈ నంబర్ కి జస్ట్ ఒక మిస్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. మేమే మీకు కాల్ చేస్తాం, బాగా కనెక్ట్ అయిపోతామండి. వాళ్ళ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ కాబట్టి బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తాం. నెక్స్ట్ ఎవరికి కాల్ చేద్దాం చేద్దాం? హైదరాబాద్ నుంచి బయలుదేరి మన మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ వచ్చేసి అలా ఎక్కడికి వెళ్ళింది? విజయవాడకు వెళ్ళింది. అంటే దానికన్నా ముందు అనంతపూర్ డిస్ట్రిక్ట్ వెళ్ళింది. అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి విజయవాడ వచ్చింది. మరి విజయవాడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసుకో.